హాయ్ హలో వెల్కమ్ టు నీలమ్మ వ్లాగ్స్. నా పాత వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది నా వాయిస్ చాలా చేంజ్ అయింది కదా. నాకు ఫుల్ కోల్డ్ చేసి వాయిస్ పోయింది అనమాట, అందుకే ఫస్టే చెప్పేస్తున్నాను. ఇప్పుడైతే మేము డీమార్ట్కి వచ్చాము, మా పాపకి బర్త్డే వస్తుందని చెప్పి రిటర్న్ గిఫ్ట్స్ కోసం. కానీ మాకు చుట్టుపక్కల ఎక్కడ అంటే మేము ఉండే ఏరియాలో ఎక్కడ రిటర్న్ గిఫ్ట్ షాప్ ఏమీ లేదు, అందుకని చెప్పి డీమార్ట్కే వచ్చాము. లాస్ట్ 1 వీక్ బ్యాక్ మేము డీమార్ట్కి వెళ్ళి చూస్తున్నప్పుడు ఈ చిన్న కంటైనర్స్ కనిపించాయి అనమాట. సరే ఇంకా 1 వీక్ ఉంది కదా అని చెప్పి మేము 1 వీక్ ఆగిన తర్వాత వెళ్తే వాటితో పాటు ఇంకా కొత్త స్టాక్ కూడా వచ్చింది. తర్వాత ఆ కొత్త స్టాక్ అంతా చూసాము. నేను చూపిస్తున్న గిఫ్ట్స్ మొత్తం కూడా బిలో 100 రూపీస్ గిఫ్ట్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే డీమార్ట్ కూడా వెళ్ళి తీసుకోవచ్చు. చాలా మంది తీసుకుంటారు, బట్ తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. డీమార్ట్ రిటర్న్ గిఫ్ట్స్ కొంచెం బెస్ట్ చాయిస్ అనిపించింది నాకు. నేను ఫస్ట్ లో చూపించిన చిన్న కంటైనర్సే తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇవైతే కొంచెం ఎక్కువ స్టోరేజ్ కి పనికొస్తాయని చెప్పి ఇవి అయితే తీసుకున్నాను అనమాట. ఈ జార్ నాకు ఈచ్ వన్ 89 రూపీస్ పడింది. ఇంక ఈ జార్లన్నీ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేవో చెక్ చేసుకొని ఇంకా అవి తీసేసుకున్నాము. పెట్టే అక్కడ సరిగ్గా రాబిట్టా ఏం రాబిట్ట స్కూల్కి ఎలా చేయరా బాటిల్, స్కూల్కి ఎలా చేయరా బాటిల్. పెట్టే చిన్ను లోపల. ఇక్కడ మా పాప ఆ బాటిల్ కోసం ఏడుస్తుంది. కనిక్షకి ఆల్మోస్ట్ 4 సిప్పర్స్ వరకు ఉన్నాయి. ఇంకో ఎందుకు వద్దు అంటే కావాలి అంటుంది. దట్టు అది స్కూల్కి కూడా అలౌ చేయరనమాట అలాంటి బాటిల్స్ని. తర్వాత ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్లోకి వేయడానికి అని చెప్పి చాక్లెట్స్ కూడా తీసుకుంటున్నాము. దట్టు పిల్లలు కూడా వస్తారు కదా, అందుకని చెప్పి ఇంకా చాక్లెట్స్ తీసుకున్నాము. తర్వాత ఇవి ఎందుకో నాకు నచ్చుతాయి అనమాట ఎప్పుడు చూసినా. సరే అవి తీసుకొని ఇంకా డీమార్ట్ షాపింగ్ అయితే అయిపోయింది అనమాట. తర్వాత డ్రెస్ కోసం అని చెప్పి సౌత్ ఇండియాకి వచ్చాము. ఓపెన్ చేయండి కనెక్ష చూడు. అప్పుడే పిల్లలకి డ్రెస్ సెలక్షన్స్ కూడా తెలిసిపోతున్నాయి. ఇది కాదు అది, అది కాదు ఇది అని చెప్పి చాలా డ్రెస్సులు తీపిచ్చింది. ఫైనల్ గా 2 డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకొని రిటర్న్ అయిపోయాము ఇంటికి. బయట ఫుల్ రైన్ అనమాట, అందుకని చెప్పి ఇంక ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే మళ్ళీ మేము రిటర్న్ గిఫ్ట్స్ పెట్టడానికి బ్యాగ్స్ కోసం, తర్వాత ప్లేట్లు గ్లాసులు ఇవన్నీ తీసుకోవడానికి అని చెప్పి మాకు దగ్గరలో హోల్సేల్ షాప్ ఉందన్నమాట, అక్కడికి వెళ్ళాము. డ్రింక్ ఎక్కువైపోద్ది అప్పుడు. మా హస్బెండ్ అక్కడ ఏదో కామెడీ చేస్తున్నారనమాట. తర్వాత మేము డెకరేషన్ కి ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే డెకరేషన్ మేము బయటకే ఇచ్చేసాము. వాళ్ళు డెకరేషన్ చాలా బాగా చేశారు. బర్త్డే ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నీలమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.